దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నూతన సంవత్సరము మీ అందరికి కూడా ఈ 2026వ సంవత్సరంలో ఈ మొదటి దినమందు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. దేవుని యొక్క లేఖనాల్లో ఉంచి దినాన గమనించినట్లయితే జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయమందు 17వ వచనాన్ని మనం చదువుదాము. దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చక్కటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాల్లో మనలను దేవుడు ఎంతగానో ప్రేమించానని చెప్పాడు. ఆయన ప్రేమించాడు కనుక ఆ ప్రేమ మన జీవితాల్లో నిల్చుండటానికి, ఆయన మనతో ఉండటానికి ఇష్టపడ్డాడు. అదే క్రిస్మస్ అని చెప్పుకున్నాము. దేవుడు మనతో ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. దేవుడైన యెహోవా మన మధ్య ఉన్నా అంటే ఎలా ఉన్నాడని చెప్తున్నాడు. ఆయనే క్రీస్తుగా కన్యమరియ గర్భమందు మానవుడుగా జన్మించాడు. ఆయనకి పెట్టబడినటువంటి పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, నేను మీకు తోడై ఉన్నాను, మీ మధ్య ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన శక్తివంతుడు, కాబట్టి ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బలమైన వాడు, శక్తివంతుడు గనక ఆయన మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో గతంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన ఎంతో శక్తి కలిగినటువంటి వాడుగా దేవుని వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అన్నమాట. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటాడు. ఎందుకని చెప్తున్నాడు కదా. ఎందుకు ఆయన మనకు తోడుగా ఉన్నాడా అంటే గతాన్ని మూసివేశాడు. గతం అనేది మూసివేశాడు దానిని. గతాన్ని ముగియటం ద్వారా, ముగించేయటం ద్వారా ఏమవుతుంది? ఒక నూతనమైనది ప్రారంభమవుతుంది. అవునా? 25వ క్యాలెండర్ తీసేసామంటే అర్థం ఏంటి? 26వ క్యాలెండర్ వచ్చేసింది. గతం అనేది ఆపివేయటం ద్వారా, మూసివేయటం ద్వారా నూతనత్వాన్ని దేవుడు తెలుస్తున్నాడు. కనుక మన జీవితాల్లో 2025వ సంవత్సరంలో అనేకమైనటువంటి వాటిల్లో మనము బాధపడవచ్చు, కృంగిపోయి ఉండొచ్చు, లేకపోతే మరి ఇబ్బంది పడి ఉండొచ్చు, అవమానపడి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు దానంతని కూడా మూసివేశాను అని చెప్తున్నాడు. దానంతని కూడా ఆపివేశానని చెప్తున్నాడు. అది ఆపివేసి, ముగించి వేసి ఒక నూతనమైన దాన్ని ఆయన ప్రారంభించాడు. అందుకొరకే ఈ యొక్క 1వ తారీఖు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే బైబిల్లో కూడా మొదటి దినాన్ని చేయబడినటువంటి సంఘటన ఏంటంట, దేవుడు వెలుగును కలుగు చేస్తాడని రాస్తున్నాడు. దేవుడు వెలుగును కలుగు చేస్తాడు. వెలుగు అనేది ఏంటి? చీకటిని పారదోలేది. వెలుగంటే సంతోషాన్ని ఇచ్చేది. వెలుగంటే మన జీవితాల్లో నిత్యము ఆనందించేట్టుగా చేయగలిగేది. కనుక దేవుడు ఆదిలో ఉన్నటువంటి చీకటిని తీసివేసి ఆయన వెలుగుతో నింపాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. ఏం చేస్తాడు? మొదటి దినాన్ని ఏం చేశాడు? వెలుగును కలుగు చేశాడు. ఎందుకు వెలుగు? చీకటిని పారతోలటానికి. అప్పటిదాకేముంది? చీకటి ఆవరించింది. సాతాను చేసినటువంటి కార్యాన్ని బట్టి సమస్తం కూడా నాశనం చేయబడి భూమి అనేది నిరాకారంగా ఉంది. భూమి ఎలా ఉంది? ఆకారం లేకుండా నిరాకారంగా ఉంది. కట్టిగా చీకటి జలముల మీద అల్లాడుతూ ఉందట. కనుక దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు
ఆ జలముల మీద కమ్మి ఉన్నటువంటి ఆ చీకటిని అంతను కూడా పారతోలటానికి ఆయన వెలుగును కలుగు చేశాడు. ఆ వెలుగు వచ్చి ఏం చేసిందంటే చీకటి అంతను కూడా పారతోలేసింది. అలాగే మన జీవితాల్లో కూడా 25లో ఉన్నటువంటి ప్రతి చీకటి సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి ఆ చీకటి అంతను కూడా దేవుడు మూసివేశాడు, తీసివేశాడు. అది తీసివేయడానికి ఏం చేశాడంట? వెలుగును కలుగు చేశాడు. ఆ వెలుగు ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 4 కూడా చదవము. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను అని రాస్తున్నాడు. ఏమన్నాడు? ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగిచ్చాడు. ఇప్పుడు దేవుడు జీవించుండేవాడు. దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే నిత్యము ఉండేవాడు, జీవించి ఉండేవాడే దేవుడు. దేవుళ్ళని చెప్పుకున్న వాళ్ళు ఎంతో మంది చనిపోయారు కదా, అవునా? ఇప్పుడు దాకా దేవుళ్ళని చెప్తా ఉన్న వాళ్ళు ఎంతో మంది చచ్చిపోయారు. యేసుప్రభు వారు కూడా మన కొరకు చనిపోయాడు, కానీ ఆయన తిరిగి లేచాడు. చనిపోయినటువంటి వారు దేవుళ్ళని చెప్పుకున్న వారు తిరిగి లేచిన వాడు ఎవరు కూడా లేరు. ఆయన ఒక్కడే మన కొరకు చనిపోయి ఆయన తిరిగి లేచాడు. కనుక మరణము లేనివాడు, జీవం కలిగిన వాడు దేవుడు అని చెప్తున్నాడు. మరి కాబట్టి ఆయనలో జీవం ఉంది. జీవం అంటే బ్రతికుండేది. జీవం అంటే ప్రాణం, జీవం అంటే బ్రతికుండేది. ఆయన అందుకని ప్రణాళిక చెప్తాడు, నేను మృతుడినైతిని కానీ తిరిగి మరలా సజీవుడినై ఉన్నాను, యుగ యుగాలు మీతో ఉంటానని చెప్పాడు. కనుక మొదటి దినాన దేవుడు వెలుగును కలుగు చేశాడు. ఆ వెలుగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎందుకు వచ్చాడంటే మన జీవితాల్లో చీకటిని తీసివేయడానికి వచ్చాడు. చీకటిని తీసివేయడానికి వచ్చాడు. పాత నిబంధన అంతట్లో కూడా మనం గమనిస్తూ ఉంటే వాళ్ళు ఎన్నో విషయాల మీద ఆశ పెట్టుకున్నారు, కానీ ఆ ఆశ అంతా కూడా నెరవేర్పు కాలేదు. కానీ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు పంపి ఆయన ద్వారా మన జీవితాల్లో క్రొత్త నిబంధనను ఏర్పాటు చేసి ఒక భవిష్యత్తుని ఇచ్చాడు. ఒక ఫ్యూచర్ అనేది దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతి వారి యొక్క ఆలోచన ఏంటంటే రేపు జరగబోయేదేంటి, రేపు ఎలాగుంటుంది, రేపు మన జీవితాల్లో ఏమవుతుందనేది ప్రతి ఒక్క మనిషి యొక్క తపన. అయితే రేపు అనేది దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన అది రేపు అనేది ఇచ్చి ఒక నూతనమైనటువంటి ప్రారంభాన్ని ఆయన ప్రారంభించాడు. కాబట్టి మనము ఈ నూతన సంవత్సరం పట్ల ఒక నిరీక్షణ కలిగినటువంటి వారం కలిగి ఉండాలి. అది ఏమి జరిగినప్పటికి కూడా వాటన్నిటిలో కూడా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయన వెలుగును మన మీద ప్రకాశింపు చేశాడు. మనలోనికి వచ్చే ప్రతి చీకటిని ఆయన పారతోలేవాడుగా ఉన్నాడు. అందుకని పౌలు గారు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17 ఏం చెప్తున్నాడు? కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పాడు ప్రభువారు? సమస్తం కూడా ఇప్పుడు ఏమైందట? గతించిపోయింది. పాతదంతా కూడా గతించిపోయింది. ఇప్పుడు పాతదనేది మన జీవితాల్లో లేదు. ఇప్పుడు ఏమొచ్చిందయ్యా అంటే సమస్తం కూడా దేవుడు కొత్తగా చేశాడు. సమస్తం కొత్తగా చేశాడు. ప్రతి పాతదాన్ని ఆయన కొట్టివేశాడు అని చెప్తున్నాడు. ప్రతి పాతదాన్ని ఆయన కొట్టివేశాడు. ఆయన కొట్టివేసి మనము నూతనములోనికి రావాలని ఆయన ఒక నూతనత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నూతనం అనేది మనం పొందటానికి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం చేర్చబడ్డాము. పాతవన్నీ కూడా గతించిపోయినాయి. పాతవన్నీ గతించిపోయినాయి. దేవుడు ప్రతిరోజు కూడా ఆయన వాత్సల్యాన్ని మన మీద అనుగ్రహిస్తా ఉన్నాడు, కుమ్మరిస్తా ఉన్నాడు. కనుక మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ దయగల తండ్రి అయినటువంటి ఆయన యొక్క పాదాల దగ్గర
మనం ఆ వెలుగు కొరకు, ఆ నూతనత్వం కొరకు ఎదురు చూసేవారంగా మనం ఉండాలి అని చెప్తున్నమాట. ఆ నూతనత్వం అనేది దేనికయ్యా అంటే ఫలింపులను తేటానికి. నూతనం అనేది ఫలింపులోనికి రావాలి. ఇప్పుడు ఏమైంది, పాత దాంట్లో ఫలింపు అనేది కలగలేదు. పాతది ఫలింపు కలగలేదు కాబట్టి ఆ సమస్తాన్ని కూడా దేవుడు తీసివేసి ఇప్పుడు నూతనత్వాన్ని కలిగించాడు. దేనికంటే ఇప్పుడైనా మనం ఫలించాలి అని, ఇప్పుడైనా మనం ఫలించాలి. అందుకని యోహాను సువార్తలో 15వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభువు చెప్తా ఉన్నారు కదా, నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతనే. హల్లెలూయా. ఏం చెప్పాడండి? మనం ఏర్పాటు చేసుకోలేదు, మనం ఎన్నుకోలేదు. ఎవరు ఎన్నుకున్నా? మనం ఎన్నుకోవాలి కదా. నేను కూడా సేవకు వస్తానని అనుకోలేదు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో ఉంటానని అనుకోలేదు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేనికయ్యా అంటే మనం ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆయన మన కొరకు ఏర్పాటు చేసుకొని మనము ఏమన్నాడు, ఆయన పేరట తండ్రిని ఏమడుగుతామో అది అనుగ్రహించేటట్లుగా, అంతేకాకుండా మనము ఫలించేటట్లుగా, మన ఫలము నిలిచి ఉండేటట్లుగా ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక ఈరోజు దేవుని యొక్క ఏర్పాటులోనికి మనం తీసుకురాబడ్డాము. ఎందుకంటే మనం ఫలించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆ ఫలము నిలిచి ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఫలించి ఆ ఫలము నిలిచుండి ఆ ఫలాన్ని చూసిన దేవుడు సంతోషించేటట్లుగా మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో మనం ముందుకు సాగాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉందన్నమాట. అందుకొరకే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, ఎందుకంటే మీకు ఫలము కలగాలని. గతంలో మనం ఫలించకపోయి ఉండొచ్చేమో, గతంలో మనము అభివృద్ధి పొందకపోయి ఉండొచ్చేమో, గతంలో ఇబ్బందులు పడి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు అంటాడు కదా, మీరు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రి గణపరచబడును, అటువలే మీరును నాకు శిష్యులుగా ఉంటారు అని అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 8వ వచనం మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నామని. కనుక ఈరోజు మన జీవితాల్లో మనము దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాము. దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఆయన ఒక నూతనత్వాన్ని మనకు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ నూతనత్వాన్ని ఇవ్వాలంటే పాతదంతా కూడా తీసివేయబడాలి. యేసు ప్రభువు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఎవడైనా సరే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసాన్ని వస్తారా, పాత బట్టకి కొత్త బట్టను మాసికేస్తారా అని అడిగాడు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోస్తే ఏమవుద్దంటే అవి పిగిలిపోతాయట. కనుక ఇప్పుడు పాత దాన్ని అంతటా కూడా దేవుడు తీసివేసి మనల్ని నూతన పరిచి మన జీవితాల్లో ఆయన ఏం చేయాలనుకున్నాడంటే ఆ కొత్తదైనటువంటి దానిని నింపాలనుకుంటున్నాడు. అది నింపబట్టానికి మనము ఆయనకు అప్పగించుకోవాలి. అది నింపబట్టానికి మన జీవితాల్లో మనం ఆయన సన్నిధిలోనికి రావాలని జ్ఞాపకం చేస్తున్నాం. ఎప్పుడైతే ఆయన దగ్గరకు రాగలుగుతామో, ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతామో, అప్పుడు దేవుడు మరి ముందున్నటువంటి స్థితిని గొప్పగా చేస్తానని సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 18వ వచనం చెప్తున్నాడు. నిశ్చయముగా ముందుగద్ది రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. గతంలో కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. చెప్పాను కదా, చాలా తీర్మానాలు చేసుకున్నాం, చాలా రెజల్యూషన్ చేసుకున్నాం. అది చేయాలి, ఇది చేయాలి, అలాగుండాలి, ఇలాగుండాలి అనుకున్నాం. కానీ అందుట్లో చాలా చేయలేకపోయాం. అందుట్లో అనేకం మనము అనుసరించలేకపోయాం. మనసే అనిపించుదండి, అయ్యో చేయలేకపోయానే, తప్పు చేశాను, పాపం చేశాను కదా, దేవుని దగ్గరికి వెళ్ళగలనా, దేవుడిని చూడగలనా అనుకుంటాం మనం. కానీ దేవుడు అంటాడు కదా,
నేను నిన్ను క్షమించేవాడిని అన్నాడు. ఎందుకంటే ఆయన యొద్ద కృప దొరుకుతుంది, ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది అన్నాడు. ఎందుకంటే క్షమించడానికి ఆయన సిద్ధమైన మనస్సు గలవాడు, క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు. మనం ఎంత ఘోరమైన పాపం చేసినప్పటికీ, తప్పిదం చేసినప్పటికీ ఆయన మనల్ని క్షమించి ఆయన కృపను మనకిచ్చి ముందున్నటువంటి గతిని ఆయన వచ్చినప్పుడు మన ఆశ భంగము కాకుండా దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అలాగే మన ఆశ భంగం కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 10వ వచనం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు గాక. ఏమన్నాడే? ఆయన వెతకాలట, ఆయన వెతికేవారు తమ హృదయమందు సంతోషిస్తారంటున్నాడు. ఆ తర్వాత అక్కడే 11వ వచనం కూడా చూడండి, ఏమన్నాడు? యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఎందుకంటే ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన సన్నిధిని మనం ఆశ్రయించినప్పుడు, ఆయన బలాన్ని మనం వెతికినప్పుడు మన జీవితాల్లో దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని భంగం చేసేవాడు కాడు అని చెప్తున్నాడు. ఆయన మనల్ని భంగము చేయకుండా మనల్ని దీవించే దేవుడు. ఒకవేళ సాతాను అనేవాడు, దుష్టుడు అనేవాడు మరి అనేకమైన నిందలు మన మీద మోపుతా ఉండొచ్చేమో, లేదా మన యొక్క విరోధి అనేవాడు అనేక రీతులుగా మనల్ని శపించొచ్చేమో, కానీ దేవుడు చెప్తున్నాడు కదా యుద్ధోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనంలో, అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. హల్లెలూయా. ఏం చేస్తాడండి? సాతాను శపించొచ్చు, దుష్టుడు అనేవాడు, మన శత్రువు అనేవాడు, మన విరోధి అనేవాడు మనల్ని దూషించొచ్చు, శపించొచ్చు. కానీ దేవుడు అంటాడు కదా, దేవుడు వాడి మాట వినడు. కొంతమంది అంటారు, అమ్మా ఆ నోట్లో నోరేయకూడదమ్మా, ఆడైనా పరిగితే అయిపోద్దమ్మా అంటారు కదా. ఏంటి, ఒకవేళ వాడు పరిగితే అయిపోద్ది అనుకోవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు కదా, వాడు పలికినా సరే దాన్ని నేను జరగకుండా చేస్తాను, దాన్ని నేను జరగకుండా చేస్తాను. ఎందుకనంటే నీ దేవుడనే యెహోవా నీ నిమిత్తము శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తానని చెప్తున్నాడు. శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఆయన కనుక మన జీవితాల్లో ఉన్న ప్రతి శాపము కూడా ఆశీర్వాదంగా చేయటానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిని మనం ఎతకాలి, ఆయన బలాన్ని మనం ఎతకాలి, ఆయనను మనము ఆశ్రయించి మన జీవితాల్లో దేవునితో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనం నింపబడతాము. దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడతాం. మనం గమనిస్తూ ఉంటే సంఖ్యాకాండంలో 6వ అధ్యాయము 24-25 వచనాల్లో, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. చాలు, ఏమన్నాడు? దేవుడట నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు, నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగు కలుగు చేశాడు, ఆయన వెలుగుగా మన జీవితాల్లోనికి వచ్చాడు. అందుకనే పేతురు చెప్పినట్లుగా మనము చీకటిలో నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడ్డాం. ఎందుకని? ఆయన వైపు చూస్తున్నాం కనుక, ఆయన్ని వెతుకుతున్నాం కనుక మన చీకటిని తీసివేశాడు ఆయన, మన శాపాన్ని కొట్టివేశాడు ఆయన, మన జీవితాల్లో ఆశీర్వాదంతో నింపాడు. కాబట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము
కలుగ చేయును గాక. హల్లెలూయా. దేవుడు నిత్యం మనకు తోడుగా ఉండి మన జీవితాల్లో సమాధానం ఇచ్చేవాడు. కాబట్టి ఈ సంవత్సరంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఈ ప్రారంభ దినము నుంచి మరలా ముగింపు దినం వరకు కూడా ఆయన సన్నిధి మనతో ఉండును గాక. ఆమేన్. ఆయన ప్రకాశం మన మీద ప్రకాశింప చేయును గాక. ఆమేన్. ఆయన మనందరిని కూడా బలపరుచును గాక. ఆయన ప్రతి శాపాన్ని తీసివేసి ఆశీర్వాదంగా చేయును గాక. ఆమేన్. కాబట్టి దేవుడు ఈ కొత్త సంవత్సరంలో ఒక క్రొత్తదనాన్ని మనకు కలుగు చేసి సమస్త పాతదాన్ని కూడా తీసివేసి, కొరింథీ పత్రికలో చెప్పినట్టుగా పాతవి గతించను, సమస్తము కూడా క్రొత్తమైపోయినాయి, నూతనంగా చేశాడు. నూతనంగా చేయబడ్డ మనము మన జీవితాల్లో ఇది మొదలుకొని నూతనమైన ఆత్మతో, నూతనమైన బలముతో, నూతనంగా ప్రభువులో మనం ముందుకు సాగుతూ దేవుని పిల్లలుగా మనం జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అలాగే జీవించడానికి కావలసినటువంటి ఆ కృపా, కనికరము, సమాధానము ఆయన తోడు మనకు ఉండునట్లుగా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాము.